హే గాయ్స్, రకేష్ బ్యాక్ అగైన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, కామన్గా ప్రతి ఒక్కరు డెస్క్టాప్ ల్యాప్టాప్స్లో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుంటారు ఒక వెబ్ బ్రౌజర్ ఉపయోగించి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, లేకపోతే ఫైర్ ఫాక్స్, ఇంకా అదర్ వెబ్ బ్రౌజర్స్ ఏమైనా యూజ్ చేసి ఉంటే దాన్ని ఉపయోగించుకొని ఇలా వెబ్ బ్రౌజర్స్ యూజ్ చేసి ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుంటాం. ప్రతి ఒక్కరు చేసే పనులు ఇవే. ప్రతి ఒక్కరు ఈ విధంగానే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సినవి నేర్చుకుంటుంటారు, చూస్తూ ఉంటారు యూట్యూబ్లో గట్రా వీడియోస్ అవి. అలా కాకుండా మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో ప్రొవైడ్ చేసే కొన్ని అప్లికేషన్స్ లేకపోతే కొన్ని టూల్స్ ఉపయోగించుకొని ఇంటర్నెట్ ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ ప్రాంప్ట్తో, రన్ డైలాగ్ బాక్స్ ఆర్ రన్ కమాండ్స్తో, ఇంకా విండోస్లో ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా రోజు ఉపయోగించే విండోస్ ఎక్స్ప్లోరర్ లేకపోతే ఫైల్ ఎక్స్ప్లోరర్తో ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫైల్ ఎక్స్ప్లోరర్తో ట్రై చేద్దాం. ఓకే, కామన్గా ప్రతి ఒక్కరికి ఫైల్ ఎక్స్ప్లోరర్ కింద టాస్క్ బార్లో పిన్ చేసి ఉంటుంది ఎల్లో కలర్లో. ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది. ఓకే, దాన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్ అంటాం లేదా మనం. పైన మీకు నేమ్ కూడా కనిపిస్తుంది, కావాలంటే చూడొచ్చు. ఇది మౌస్తో ఓపెన్ చేయడం. మరి కీబోర్డ్తో ఎలా ఓపెన్ చేస్తామంటే, కీబోర్డ్లో విండోస్ +R అని ప్రెస్ చేయగానే రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో OSK అని టైప్ చేయండి, ఆటోమేటిక్గా ఆన్ స్క్రీన్ కీబోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇదే ఆన్ స్క్రీన్ కీబోర్డ్. దీంట్లో మీరు విండోస్కి ప్రెస్ చేసి ప్రెస్ చేస్తే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు టాస్క్ బార్లో ఐకాన్ లేకపోతే, అది పించెస్ లేకపోతే కీబోర్డ్తో ఇలా ఓపెన్ చేయాలి. దీంట్లో మీకు దిస్ పీసీ, లోకల్ డిస్క్ C, D ఇవన్నీ కామన్గా మీకు తెలుసు. ఇక్కడ మీకు దిస్ పీసీ దగ్గర కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటామంటే అడ్రస్ బార్ అని చెప్తాం. దీంట్లో మీరు ఏ అడ్రస్ ఇస్తారో ఆ అడ్రస్కి తీసుకెళ్తుంది ఇది. ఓకే, అది లోకల్లో ఉన్న కంప్యూటర్ ఫైల్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి వెబ్సైట్స్ అని అవ్వచ్చు. మీరు ఏ అడ్రస్ ఇస్తే అడ్రస్ తీసుకెళ్తుంది. ఫస్ట్ మనం గూగుల్ ట్రై చేద్దాం. www.google.com. అడ్రస్ కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా తీసుకెళ్తుంది, రాంగ్ ఇస్తే రాంగ్ చూపిస్తుంది. మినిమైజ్ చేసి చూపిస్తాం, మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాం. అది ఆటోమేటిక్గా ఒక వెబ్ బ్రౌజర్ కనెక్ట్ చేయమని అడుగుద్ది. ప్రజెంట్ నా కంప్యూటర్లో 2 వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయి. ఒకటి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, 2 గూగుల్ క్రోమ్. ఈ రెండింటిలో మీరు ఏది చూస్ చేసుకుంటున్నారో అడుగుతుంది. మీరు గూగుల్ క్రోమ్ కావాలంటే గూగుల్ క్రోమ్ తీసుకోవచ్చు, ఎడ్జ్ కావాలంటే ఎడ్జ్ తీసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఓకే ఎడ్జ్ తీసుకుందాం. ఇప్పుడు ఎడ్జ్ బ్రౌజర్ కనెక్ట్ అయ్యి గూగుల్ క్రోమ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దామంటే సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ www.youtube.com అని ఇచ్చాను నేను. సేమ్ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ చూస్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అడగదు, ఫస్ట్ టైం మాత్రం అడుగుతుంది. అది మీ దాంట్లో 2 బ్రౌజర్స్ ఉంటాయి, gmail.com, జీమెయిల్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా గవర్నమెంట్ సైట్లో ట్రై చేద్దాం. ఫర్ సపోజ్ ssc.gov.in. ఆ వెబ్సైట్ తప్పు, అందుకే అది రావట్లేదు. దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్. ఇప్పుడు మనం విండోస్లో ఉండే రన్ డైలాగ్ బాక్స్లో కమాండ్స్ ఉపయోగించి ఇంటర్నెట్ యాక్సెస్ చేద్దాం. వెబ్సైట్స్ ఏమైనా బ్రౌజ్ చేద్దాం. ఫస్ట్ మీరు కీబోర్డ్లో విండోస్ +R ప్రెస్ చేయండి. దీంట్లో మీకు కావాల్సిన వెబ్సైట్ నేమ్ చెప్పండి క్లియర్గా. www.instagram.com. నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి నాకు హిస్టరీ చూపిస్తుంది. రన్ డైలాగ్ బాక్స్ ఇది ఇంటర్నెట్ కనెక్ట్ అయింది కాబట్టి నాకు ఆల్రెడీ ఆ పేజ్ ఓపెన్ అయింది. అట్ ద సేమ్ www.twitter.com. మనకి వీటి వల్ల యూజెస్ ఏముంటుందంటే, మనం క్రోమ్ ఓపెన్ చేసుకొని వెబ్సైట్ సెర్చ్ చేసి సెలెక్ట్ చేసి ఎంతో కొంత మనకి టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్గా అయిపోతుంటుంది. ఫస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు మాత్రం కొంచెం ఒక సెకండ్స్ డిలే అవుతుంది, కానీ తర్వాత నుంచి ఇంకా ఫాస్ట్గానే కనెక్ట్ అయిపోతుంటాయి. అలాగైనా మనం ఖచ్చితంగా మెయిన్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ డైరెక్ట్గా మెయిన్ వెబ్సైట్కి తీసుకెళ్తుంది. www.irctc చూద్దాం. irctc
irctc.co.in. ఇది ఐఆర్సిటిసి వెబ్సైట్. అది మీరు గవర్నమెంట్ వెబ్సైట్స్ అయితే గవర్నమెంట్ వెబ్సైట్స్ తీసుకోవచ్చు. ఇది రన్ కమాండ్స్తో ఉపయోగించేది. మరి కమాండ్ ప్రాంప్ట్ ఎలా ఓపెన్ చేస్తామో చూద్దాం. ఇక్కడ సిఎండి ఓపెన్ చేయాలి ఫస్ట్. దీన్నే కమాండ్ ప్రాంప్ట్ అని చెప్తాము కామన్గా. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే మనం ఫైల్ ఎక్స్ప్లోరర్లో రన్ కమాండ్లలో ఇచ్చాం మనం www.google.com అని ఇచ్చాం. బట్ దానికి అలా చెప్తే అర్థం కాదనమాట. దానికి చెప్పాలి నువ్వు క్రోమ్తో ఓపెన్ అవ్వు లేకపోతే ఎడ్జ్తో ఓపెన్ అవ్వు అని క్లియర్గా చెప్పాలి. అందుకు మనం దానికి ఏ కమాండ్ ఇవ్వాలంటే స్టార్ట్ అని చెప్పి స్టార్ట్ అవ్వు. దేంతో? క్రోమ్తో. ఏ వెబ్సైటు? www.freejobAlert freejobAlert.com freejobAlert.com అనుకుంటాం. అప్పుడు అది ఏం చేస్తుందంటే క్రోమ్ కనెక్ట్ అయ్యి ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఆ సెకండ్స్ డిలే ఉంటుంది అన్నమాట. ఇది FreeJobAlert. క్రోమ్ వెబ్సైట్, క్రోమ్ బ్రౌజరే కదా ఇది. చూడండి ఇక్కడ కింద కనిపిస్తుంది క్రోమ్ బ్రౌజర్, ఆ వెబ్సైట్. ద సేమ్ అలా మీరు ఏం చేస్తారు, స్టార్ట్ అని చెప్తాము. స్టార్ట్ అని ఇచ్చి క్రోమ్తోనే అలా ఓపెన్ చేయాలి. ఏం ఓపెన్ చేయాలి నాకు దీంట్లో www.irctc.com. ఇందాక మనం ఐఆర్సిటిసి టికెట్ రిజర్వేషన్ ఇద్దాము. ఇది కార్పొరేట్ పోర్టల్ అంటే క్యాటరింగ్ పోర్టల్ ఉంటుంది కదా, అది irctc.com అంటే. ఇక్కడ చూడండి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ వెబ్సైట్ నేమ్ ఇది. ఓకే, ఇది క్లియర్ చేద్దాం. మనం క్లియర్ చేసి ఎడ్జ్తో ఓపెన్ చేద్దాం. స్టార్ట్ ఎడ్జ్ కూడా చెప్పాలన్నమాట. ఫస్ట్ మనం క్రోమ్ ఎలా చెప్పాము, ఇక్కడ ఎడ్జ్ అని చెప్పాలి. MSEDGE మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కనెక్ట్ అయ్యి నాకు www.whatsapp వెబ్ ట్రై చేద్దాం. whatsapp.web.com వెబ్సైట్ తప్పిస్తే ఏమవుతుందంటే ఇది లోడ్ ది సైట్ కాంట్ బి రీచ్డ్ అని చెప్పుద్ది. అక్కడతో ఆగిపోద్ది అన్నమాట. వెబ్సైట్ నేమ్ తప్పించాం మనం. వెబ్సైట్ నేమ్ తప్పించామని చెప్తుంది అది. యాక్చువల్లీ వెబ్సైట్ నేమ్ ఏంటంటే web.whatsapp.com. ఇప్పుడు అది ట్రై చేద్దాం. స్టార్ట్ MS www.web.whatsapp.com. సారీ, ఇక్కడ మనం www కూడా ఇవ్వవలసిన లేదు. web.whatsapp.com ఇది ఆటోమేటిక్గా ఈ పేజీ తీసుకెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఫేస్బుక్ www.facebook.com ఫేస్బుక్ పేజ్ తీసుకెళ్తుంది అనమాట. సపోజ్ మీ దాంట్లో ఫైర్ ఫాక్స్ ఉంటే స్టార్ట్ ఫైర్ ఫాక్స్ అని చెప్తాము. క్రోమ్ ఉంటే స్టార్ట్ క్రోమ్. మనకి ఎడ్జ్ ఉంది కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఇలా మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ వెబ్ బ్రౌజర్ నేమ్ చెప్పి మనం వెబ్సైట్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది. ఫర్ సపోజ్ నేను యూట్యూబ్లో నా వీడియో లింక్ తీసుకుందాం. ఓకే, CH రైట్. ఇప్పుడు ఈ వీడియో ఉందన్నమాట. సపోజ్ నాకు ఈ వీడియో లింక్ ఆల్రెడీ తెలుసు అనుకోండి, కాపీ చేసుకొని ఇక్కడ స్టార్ట్ అండ్ మెసేజ్ పేస్ట్ హియర్. ఆటోమేటిక్గా ఎడ్జ్ యూట్యూబ్ కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా వీడియో ప్లే చేస్తుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది. ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. అదర్ వెబ్సైట్స్ ఏమి మనం చెక్ చేసుకో అవసరం లేదు. ఇలా యూజెస్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ నాకు స్టార్ట్ క్రోమ్ అని తీసుకొని ఆ వీడియో లింక్ ఇస్తే ఇక్కడ క్రోమ్ కనెక్ట్ అయ్యి యూట్యూబ్ కనెక్ట్ అయ్యి అప్పుడు ఆ వీడియో లింక్ ఈ విధంగా మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉపయోగించుకొని అడ్రస్ బార్ ఉపయోగించుకొని పైన కనిపిస్తుంది కదా, అట్ ద సేమ్ కమాండ్ ప్రాంప్ట్తో సేమ్ రన్ డైలాగ్ బాక్స్తో ఈ 3 ప్యాకేజెస్ యూజ్ చేసుకొని మీరు విండోస్లో ఇంటర్నెట్ని బ్రౌజ్ చేయొచ్చు.
easy and fast and exact sites.